Hi viewers, welcome to our channel. Today we are going to discuss about our topic name is mensuration. దాని తెలుగులో ఏమంటారంటే క్షేత్ర గణితం. ఆల్రెడీ part 1, part 2, part 3లో భాగంగా కొంతవరకు డిస్కస్ చేసాం. కమింగ్ టు ద part 3. part 3లో ఒక ప్రాబ్లం మనం చేస్తూ దాని ప్రొసీజర్ మెథడ్ చెప్పాం. దాని షార్ట్ కట్ మెథడ్ని ఇప్పుడు డిస్కస్ చేద్దాం. అసలు యాక్చువల్గా లెక్క ఏంటంటే ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి 1:1/2:1/3 మరియు దాని చుట్టుకొలత మరియు దాని చుట్టుకొలత 121 సెంటీమీటర్లు అయితే 121 సెంటీమీటర్స్ అయితే అతిపెద్ద భుజం పొడవు ఎంత? ఒకసారి అభ్యర్థులు గమనించగలరు. ఒక త్రిభుజంలో భుజాల నిష్పత్తి తీసుకుంటే 1:1/2:1/3 మరియు దాని యొక్క చుట్టుకొలత తీసుకుంటే దాని యొక్క చుట్టూ ఉన్న కొలతను తీసుకుంటే అది ఎంత ఉందంటే 121 సెంటీమీటర్స్ ఉంది. అయితే అతిపెద్ద భుజం పొడవు ఎంత అని అన్నాడు. అతిపెద్ద భుజం పొడవు ఎంత? ఈ లెక్క చేసే ముందు అభ్యర్థులు కొన్ని విషయాలు గమనించాలి. ఎప్పుడైనా పొడవు తీసుకుంటే పొడవుని ఏమంటారు? ఇంగ్లీష్లో లెంగ్త్ అని అంటారు. దీనికి 2 రకాల ప్రమాణాలు ఉంటాయి. ఒకటోది ఏమంటే మీటర్స్ అయినా ఉంటాయి, లేకపోతే సెంటీమీటర్స్ అయినా ఉంటాయి. పొడవు తీసుకుంటే దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే లెంగ్త్ అంటారు. దీనికి ప్రమాణాలు మీటర్స్ అయినా ఉంటాయి, లేదంటే సెంటీమీటర్స్ అయినా ఉంటాయి. సెంటీమీటర్స్ అయినా ఉంటాయి. అంటే పెద్ద ప్రమాణం అనుకుంటే మీటర్స్లో ఉంటుంది, చిన్న ప్రమాణం అంటే సెంటీమీటర్లో ఉంటుంది. అదేవిధంగా వెడల్పైన అంతే. వెడల్పు దీన్ని ఏమంటారంటే బ్రెడ్త్ అని అంటారు. దీనికి కూడా ప్రమాణాలు ఏముంటుంది? మీటర్స్లోనే ఉంటుంది. ఎంటీఎస్ అని రాస్తాం కదా, మీటర్స్ అంటే METRES అని అర్థం అనమాట. మీటర్స్ అంటే ఎలా రాస్తాం? METRES మీటర్స్, లేదా సెంటీమీటర్ CMS అని సింపుల్గా పెడతాం. మీటర్స్ అయినా ఉంటుంది, లేకపోతే సెంటీమీటర్స్ అయినా ఉంటుంది, వెడల్పు అయినా సరే. ఇకపోతే వైశాల్యంని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఏరియా. ఇది ఎప్పుడు దీనికి ప్రమాణాలు ఏమవుతాయి అంటే మీటర్ స్క్వేర్. దీని ప్రమాణాలు మీటర్ స్క్వేర్ లేదా సెంటీమీటర్ స్క్వేర్గా ఉంటాయి. పెద్ద ప్రమాణాలు అయితే మీటర్ స్క్వేర్, చిన్న ప్రమాణాలు అయితే సెంటీమీటర్ స్క్వేర్గా ఉంటాయి. ఇకపోతే ఘనపరిమాణం అనేసి ఉంటుంది. ఘనపరిమాణం దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే వాల్యూమ్ అని అంటారు. దీని ప్రమాణాలు ఎలా ఉంటాయి? మీటర్ క్యూబ్ లేదా సెంటీమీటర్ క్యూబ్. పెద్ద ప్రమాణం అయితే మీటర్ క్యూబ్, చిన్న ప్రమాణం అయితే సెంటీమీటర్ క్యూబ్గా ఉంటుంది. అయితే ఘనపరిమాణం అనేది దేనికి మనం ఎక్కువ క్యాలిక్యులేట్ చేస్తామంటే, ఘనపరిమాణం అనేది ఎక్కడ వస్తుందంటే 3D ఫిగర్స్ దగ్గర వస్తుంది. ఘనపరిమాణం అనేది ఎక్కడ వస్తుందంటే 3D ఫిగర్స్ దగ్గర వస్తుంది. ఎందుకు? ఇక్కడ మీటర్ క్యూబ్ అంటే ప్రమాణాలు ఎన్ని ఉంటాయి? 3 ఉంటాయి కాబట్టి 3 ప్రమాణాలు ఉంటాయి కాబట్టి మీటర్ క్యూబ్ సెంటీమీటర్ క్యూబ్ అని రాసాం. ఇక్కడ 2 ప్రమాణాలు ఉంటాయి కాబట్టి మీటర్ స్క్వేర్ సెంటీమీటర్ స్క్వేర్ అని రాసాం. ఇక్కడ ఒక ప్రమాణమే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏం రాయలేదు పైన.
అభ్యర్థులు గమనించగలరు. అయితే పైన తెలిపిన ప్రాబ్లము ఆల్రెడీ మనం దాని ప్రొసీజర్ చేసాం ఆల్రెడీ. ఇప్పుడు షార్ట్ కట్ ఒకసారి డిస్కస్ చేద్దాం. దాని షార్ట్ కట్ ఏంటంటే మనకి ఇక్కడ భుజాలు A:B:C ఈజ్ ఈక్వల్ టు 1:1/2:1/3 అని ఇచ్చాడు. భుజాలు ఈ రేషియోలో ఇచ్చాడు. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ 1 అంటే 1/1 అని రాసుకోవచ్చు, దీన్ని 1/2, దీన్ని 1/3 అని రాసుకోవచ్చు. ఇక్కడ హారంలో ఉన్నటువంటి 1, 2, 3 యొక్క కసాగు ఏమవుతుంది అంటే 1, 2, 3 యొక్క కసాగు 1, 2, 3 యొక్క కసాగు ఏమవుతుంది 1, 2, 3 యొక్క కసాగు ఏమవుతుంది అంటే 6 అవుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ భిన్నాలను ఈ 1/1, ఈ 1/2, ఈ 1/3 ఈ భిన్నాలు మొత్తాన్ని 6 గుణించాలి. 6 గుణించినప్పుడు ఏమవుతుంది 6/1, 6/2, 6/3 అవుతుంది. అంటే దాని వాల్యూ ఏమవుతుంది 6:3:2 అవుతుంది. ఇదేమవుతుంది భుజాల నిష్పత్తి అవుతుంది. అంటే ఇక్కడ లెక్కలో చుట్టు కొలత అని అన్నాడు. లెక్కలో చుట్టు కొలత ఎంత ఇచ్చాడు 121. ఇక్కడ ఒకసారి అభ్యర్థులు గమనిస్తే ఇక్కడ చుట్టు కొలత అనేది ఎంత ఇచ్చాడు అంటే 121 సెంటీమీటర్స్ ఇచ్చాడు లెక్క ప్రకారం. అలా అయితే ఇక్కడ ఏమవుతుంది భుజాలు మొత్తం ఇక్కడ చుట్టుకొలత అంటే ఏమని చెప్తాం త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే ఏమవుతుంది మొత్తం అన్ని భుజాల కొలతలు కలపాలి. అంటే ఇక్కడ ఏమవుతుంది 6 + 3 + 2 అనేది చుట్టుకొలతను రిప్రజెంట్ చేస్తుంది. అంటే మొత్తం కలిపితే ఏమవుతుంది 11 పార్ట్స్ అవుతుంది, 11 భాగాలు అవుతుంది. ఈ 11 భాగాలు అంటే చుట్టుకొలతను రిప్రజెంట్ చేస్తుంది. ఆ 11 భాగాల యొక్క విలువ ఎంత అవుతుందంటే 121 అవుతుంది. ఎందుకు లెక్కలో చుట్టుకొలత 121 అని ఇచ్చాడు. ఈ 11 భాగాలు చుట్టుకొలతను రిప్రజెంట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక త్రిభుజం అని అనుకుంటే, ఇది ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే చుట్టుకొలత ఏమవుతుంది మొత్తం అన్ని భుజాలు కలిపేయడమే. A+B+C అన్ని భుజాల కొలతలు కలపడమే. అలా అన్నట్టు ఇక్కడ ఏడ్ చేస్తామంటే ఇదొక భుజము అవి రేషియోలో ఉన్నాడు కాబట్టి వాడు పర్టికులర్ విలువలు తెలియదు మనకి. కాబట్టి అవి భాగాలు అని అనుకుంటాం. 11 భాగాలు 21 అయితే పెద్ద భుజం ఎంత అని అన్నాడు. అతిపెద్ద భుజం ఇక్కడ ఒకసారి అభ్యర్థులు గమనించగలరు. అతిపెద్ద భుజం యొక్క పొడవు ఎంత అని అన్నాడు. అతిపెద్ద భుజం అంటే ఏమవుతుంది ఇందులో అతిపెద్ద భుజం ఏమవుతుంది 6, 3, 2లో అతిపెద్ద భుజం ఏమవుతుంది 6 అవుతుంది. 6 అనేది అతిపెద్ద భుజం అవుతుంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే 6 భాగాలకి ఎంత అని అర్థం. 6 భాగాలు ఎంత అని అర్థం. 11 భాగాలు 121 అయితే ఇక్కడ 11 ఒకట్ల 11 11ల కొట్టవచ్చు. 11 ఒకట్ల 11 11ల కొట్టవచ్చు. అదేవిధంగా ఇక్కడ 6ను కూడా మనం దేంతో గుణిస్తామంటే ఇక్కడ మామూలుగా ఒకసారి అభ్యర్థులు గమనించగలరు. ఇక్కడ తీసుకుంటే ఇక్కడ ఏమొచ్చింది మనకి 11 భాగాలు అంటే చుట్టుకొలతే కదా 121 వచ్చింది. మరి ఇప్పుడు పెద్ద భుజం 6 భాగాలు ఎంత అని అన్నాం. ఇక్కడ ఒకసారి అభ్యర్థులు గమనించండి. 11 11ల 121 అంటే 11కి 11 గుణిస్తే 121 వస్తుంది. కాబట్టి ఈ 6కి దేంతో గుణించాలి సేమ్ ఇక్కడ ఏ నెంబర్తో అయితే గుణించాము అదే నెంబర్తో ఇక్కడ కూడా గుణించాలి. ఇప్పుడు ఏమవుతుంది 6 × 11 అంటే ఏమవుతుంది 66. ఈ 66 ఏమవుతుంది సెంటీమీటర్స్. ఈ 66 సెంటీమీటర్స్ అనేది పెద్ద భుజం యొక్క కొలత అవుతుంది. ఈ 66 సెంటీమీటర్స్ అనేది ఏమవుతుంది ఏదైతే మనం పెద్ద భుజం అని అన్నామో ఆ పెద్ద భుజం యొక్క కొలత అనేది ఏమవుతుందంటే 66 సెంటీమీటర్స్ అవుతుంది. ఏదైతే పెద్ద భుజం అని అన్నామో ఆ పెద్ద భుజం యొక్క కొలత ఏమవుతుందంటే 66 సెంటీమీటర్స్ అవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం డిస్కస్ చేద్దాం.
ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ని డిస్కస్ చేద్దాం. ఇప్పుడు కొన్ని ప్రాపర్టీస్ని డిస్కస్ చేద్దాం. ప్రాపర్టీస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక త్రిభుజం అని అనుకోండి. ఇది ఒక త్రిభుజం అని అనుకుంటే, ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనుకుంటే, ఇది బి అనుకుంటే, ఇది సి అనుకుంటే, ఈ ఏకి ఎదురుగా ఉన్న కొలత ఏమవుతుందంటే ఇది స్మాల్ ఏ అవుతుంది. ఈ బికి ఎదురుగా ఉన్న ఈ కొలత ఏమవుతుందంటే స్మాల్ బి అవుతుంది. ఈ సికి ఎదురుగా ఉన్న ఈ కొలత ఏమవుతుందంటే స్మాల్ సి అవుతుంది. ఒకసారి అభ్యర్థులు గమనించండి. ఏకి ఎదురుగా ఉన్న ఈ భుజం కొలత స్మాల్ ఏ అని అంటాం. బికి ఎదురుగా ఉన్న ఈ భుజం కొలత స్మాల్ బి అని అంటాం. సికి ఎదురుగా ఉన్న ఈ భుజం కొలత ఏమంటాం? సికి ఎదురుగా ఉన్న భుజం కొలత స్మాల్ సి అని అంటాం. త్రిభుజం యొక్క 3 భుజాల కొలతలు ఈ విధంగా ఇచ్చేటప్పుడు, త్రిభుజం యొక్క 3 భుజాల కొలతలు ఈ విధంగా ఏ బి సి ఈ విధంగా త్రిభుజం యొక్క 3 భుజాల కొలతలు ఈ విధంగా ఇచ్చేటప్పుడు, త్రిభుజం యొక్క కొలతలు ఆ విధంగా ఇచ్చేటప్పుడు మరియు ఇక్కడ త్రిభుజం యొక్క కొలతలు ఈ విధంగా ఇచ్చేటప్పుడు ఏబిసి అని 3 ఆ విధంగా ఇచ్చేటప్పుడు, మరియు ఇక్కడ ఏవైతే మనం ఏబిసిలు అని తీసుకున్నామో ఏబిసిలు ఇవి విభిన్న కొలతలు అన్నమాట. విభిన్న కొలతలు ఏబిసిలు అనేవి విభిన్న కొలతలు. ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది ఒక 10 సెంటీమీటర్లు, బి అనేది ఒక 20 సెంటీమీటర్లు, సి అనేది ఒక 30 సెంటీమీటర్లు. ఇప్పుడే చెప్పాం సింగిల్ కొలతను సెంటీమీటర్లు కానీ మీటర్లు కానీ చెప్తాం. ఇక్కడ ఏమన్నాం? ఏబిసి కొలతలు 10 సెంటీమీటర్లు, 20 సెంటీమీటర్లు, 30 సెంటీమీటర్లు అని తీసుకుంటే, అంటే విభిన్న కొలతలు అయినప్పుడు అప్పుడు త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏంటంటే, త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏమవుతుందంటే ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ ఎస్ మైనస్ బి ఎస్ మైనస్ సి అవుతుంది. ఇది త్రిభుజ వైశాల్యానికి సూత్రం అవుతుంది. ఇక్కడ అభ్యర్థులు మాత్రం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఏబిసిలు మాత్రం విభిన్న కొలతలు. ఏబిసిలు అనేవి ఒకదానికొకటి కొలతలు, విభిన్న కొలతలు అంటే డిఫరెంట్ అనమాట. ఏ 2 కొలతలు ఈక్వల్ అవ్వకూడదు, డిఫరెంట్ కొలతలు ఉండాలి. అంటే ఒకవేళ ఈక్వల్ అయినా ఈ సూత్రం వర్తింపు చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. కానీ మామూలుగా చెప్పేటప్పుడు మాత్రం విభిన్న కొలతలు అని చెప్తాం. ఏబిసిలు అనే విభిన్న కొలతలు అయినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనేది 10 సెంటీమీటర్లు, బి అనేది 20 సెంటీమీటర్స్, సి అనేది 30 సెంటీమీటర్స్ అయినప్పుడు ఇది త్రిభుజ వైశాల్యం అవుతుంది. ఇదేమవుతుంది? త్రిభుజ వైశాల్యం అవుతుంది. దీన్ని ఏమంటారు ఇంగ్లీష్లో? ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని అంటాం. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ అని అంటాం. త్రిభుజాన్ని ఇంగ్లీష్లో ట్రయాంగిల్ అని అంటారు. ఇది అవుతుంది. అయితే ఇక్కడ ఎస్ అనేది ఏమవుతుందంటే సెమీ పెరిమీటర్ అని అంటారు. సెమీ పెరిమీటర్ ఎస్ అనేది ఇక్కడ ఏమవుతుంది? సెమీ పెరిమీటర్. దీని యొక్క విలువ ఏమవుతుందంటే ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది. ఎస్ అనేది ఏమవుతుందంటే ఇక్కడ సెమీ పెరిమీటర్ అని అంటాం. ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది. దీన్ని ఏమంటారంటే ఎస్ని తెలుగులో ఏమంటారంటే అర్ధ చుట్టుకొలత. దేనిది? త్రిభుజ అర్ధ చుట్టుకొలత ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 అవుతుంది అన్నమాట. బట్టి ఇది కూడా త్రిభుజ వైశాల్యాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ త్రిభుజంలో ఇంకో రకమైన త్రిభుజం తీసుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది తీసుకున్నాం అనుకోండి. ఇలా త్రిభుజం ఉంటే ఇక్కడ 90 డిగ్రీస్ ఉంటాయి. ఇది సమ్ ఏసిబి అని అనుకుంటే, ఇప్పుడు ఏమని చెప్పాం? ఏకి ఎదురుగున్న కొలత ఏ అని అన్నాం, బికి ఎదురుగున్న కొలత బి అని అన్నాం, సికి ఎదురుగున్న కొలత సి అని అన్నాం. ఇది ఏమవుతుందంటే ఒక లంబకోణ త్రిభుజాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది? లంబకోణ త్రిభుజాన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇది దేన్ని రిప్రజెంట్ చేస్తుంది అంటే లంబకోణ త్రిభుజాన్ని రిప్రజెంట్ చేస్తుంది. దీన్ని ఏమంటారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు.
దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే రైట్ యాంగిల్ ట్రయాంగిల్ అని అంటారు. రైట్ యాంగిల్ అంటే అర్థం ఏంటి? రైట్ యాంగిల్ అంటే అర్థం ఏంటంటే థీటా ఈజ్ ఈక్వల్ 90 degrees అని అర్థం. రైట్ యాంగిల్ అంటే దీన్ని ఏమంటారు? లంబకోణం. తెలుగులో ఏమంటారంటే లంబకోణం. లంబకోణం అంటే అర్థం ఏంటంటే థీటా ఈజ్ ఈక్వల్ 90 degrees అని అర్థం. అంటే ఇక్కడ ఎంత ఉంటుంది? 90 degrees ఉంటుంది. అంటే ఇలాంటి త్రిభుజ వైశాల్యం ఏమవుతుంది అంటే సింపుల్గా ఏమని చెప్తాం? లంబకోణ త్రిభుజ వైశాల్యం. లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏమవుతుందంటే ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు అని చెప్తాం. లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సూత్రం ఏమని చెప్తామంటే ఆఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని చెప్తాం. ఆఫ్ ఇంటూ భూమి ఇంటూ ఎత్తు అని చెప్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ భూమి అనేది ఇది అనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనకి ఈ కొలతలతో సంబంధం లేకుండా ఫర్ ఎగ్జాంపుల్ భూమి కొలత, భూమి అంటే బీసీ అవుతుంది. ఈ కొలత ఒక బి అని అనుకున్నాం. ఈ కొలతను బి అని అనుకున్నాం. ఎత్తు ఏమవుతుంది? ఏబి అనేది ఎత్తు అవుతుంది. కాబట్టి ఇది ఎత్తు అవుతుంది. ఆఫ్ మనం తీసుకున్న త్రిభుజంలో ఆఫ్ భూమి అంటే ఏమవుతుంది? భూమి అంటే ఈ బీసీ అనేది ఏమవుతుంది? భూమి అవుతుంది. కాబట్టి బీసీ ఇంటూ ఎత్తు అంటే ఏమవుతుంది? ఎత్తు అంటే ఇది అవుతుంది ఏబి. ఏబి అనేది ఎత్తు అవుతుంది. కాబట్టి ఏమంటామంటే ఏబి అని అంటాం. సో ఆఫ్ ఏబి అంటే బీసీ అంటే ఏమవుతుంది? భూమి. భూమి వాల్యూ ఎంత అనుకున్నాం? బి అని అనుకున్నాం. బీసీ భూమి వాల్యూ ఏమనుకున్నాం అంటే బి అని అనుకున్నాం. అంటే బేస్ కాబట్టి బి అని. భూమిని ఇంగ్లీష్లో ఏమంటారంటే బేస్ అని అంటారు. మరి ఏబి అనేది ఏమని చెప్పాం? ఇది ఎత్తుని రిప్రజెంట్ చేస్తుంది. ఏబి అనేది ఎత్తుని రిప్రజెంట్ చేస్తుంది. కాబట్టి ఆ ఎత్తు ఇక్కడ రాస్తాం. ఇది ఏమవుతుందంటే ఇది లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సూత్రం అవుతుంది. ఇదేమవుతుందంటే లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సూత్రం అవుతుంది. సో ఎప్పుడైనా లంబకోణ త్రిభుజ వైశాల్యం అంటే సూత్రం ఏంటంటే ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు అనమాట. లంబకోణ త్రిభుజ వైశాల్యం, లంబకోణ త్రిభుజ వైశాల్యంకు సూత్రం ఏమవుతుందంటే ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు అని అంటాం. ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు అని అంటాం. ఇది లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సూత్రం అవుతుంది. ఇది లంబకోణ త్రిభుజ వైశాల్యానికి సూత్రం అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నాం? 3, 4, 5 కొలతలు గల త్రిభుజ వైశాల్యం ఎంత అని అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 కొలతలు గల త్రిభుజ వైశాల్యం ఎంత అని అన్నాడు అనుకోండి. 3, 4, 5 కొలతలు గల త్రిభుజ వైశాల్యం ఎంత అని అన్నప్పుడు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 3, 4, 5 కొలతలు ఉన్నాయంటే ఖచ్చితంగా అది ఏ త్రిభుజం అవుతుందంటే లంబకోణ త్రిభుజం అవుతుంది. ఎందుకంటే ఈ కొలత 3 అవుతుంది, ఈ కొలత 4 అవుతుంది, ఈ కొలత 5 అవుతుంది. ఇప్పుడు ఏదైనా త్రిభుజం లంబకోణం అవ్వాలంటే, ఏదైనా ఒక త్రిభుజం లంబకోణం అని ఎలా పోల్చుతామంటే పైథాగరస్ సిద్ధాంతం ప్రకారం ఏమవ్వాలంటే కర్ణము స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ ప్లస్ భుజము స్క్వేర్ అవ్వాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఏసీబి అని అనుకుంటే, ఈ బీసీ అనేది ఏమవుతుంది? ఇది ఒక భుజం అవుతుంది. మరి ఏబి అనేది ఏమవుతుంది? ఇది ఒక భుజం అవుతుంది. మరి ఇది ఏమవుతుంది? ఏసీ అనేది ఏమవుతుంది? ఇది ఒక కర్ణం అవుతుంది. అంటే ఇక్కడ ఏమంటామంటే ఏదైతే ఒక త్రిభుజంలో ఏదైతే పెద్ద భుజమో అది కర్ణం అవుతుంది అనమాట. మిగతా 2 భుజాలు అవుతాయి. ఇక్కడ ఒకసారి అభ్యర్థులు గమనిస్తే కర్ణము స్క్వేర్ అన్నాం. కర్ణము స్క్వేర్ అంటే ఏమన్నా 5 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు భుజము స్క్వేర్ అంటే ఏదైనా రాసుకోవచ్చు 3 స్క్వేర్ 4 స్క్వేర్. ఒకసారి అభ్యర్థులు గమనించండి. 25 ఈజ్ ఈక్వల్ 9 + 16 అంటే ఏమొచ్చింది? 25 ఈజ్ ఈక్వల్ టు 25 వచ్చింది.
కాబట్టి ఇచ్చిన త్రిభుజం ఏ త్రిభుజం అని చెప్పొచ్చు? 25 ఈజ్ ఈక్వల్ 25 అని వచ్చింది. కాబట్టి ఇచ్చిన త్రిభుజం ఏమని చెప్పవచ్చు? లంబకోణ త్రిభుజం అని చెప్పవచ్చు. మరి లంబకోణ త్రిభుజం అయినప్పుడు మనం ఆల్రెడీ ఒక విషయం తెలుసుకున్నాం. ఏది? లంబకోణం అయినప్పుడు లంబకోణ త్రిభుజం విషయంలో ఏమని చెప్పాం? లంబకోణ త్రిభుజ విషయంలో ఏమని చెప్పాం? లంబకోణ త్రిభుజ విషయంలో ఏమన్నామంటే ఆఫ్ భూమి ఇంటూ ఎత్తు అని అన్నాం. ఆఫ్ భూమి అంటే ఇప్పుడు భూమిగా దేన్ని తీసుకుంటాం? భూమిగా ఈ 4ని తీసుకుంటాం. భూమిగా ఈ 4ని తీసుకుంటాం. ఈ 4 ప్లేస్లో ఈ 3 తీసుకోవచ్చు. ఈ 3 ప్లేస్లో ఈ 4 తీసుకోవచ్చు. ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఇది మాత్రం మారకూడదు. 3 ప్లేస్లో 4 రాయొచ్చు, 4 ప్లేస్లో 3 తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అంటే ఈ భుజం ఎక్కడైనా ఈ భుజం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, కానీ ఈ స్థానం మాత్రం మారకూడదు. ఇది మారదు. అంటే ఇప్పుడు హాఫ్ భూమి అంటే ఏమవుతుంది? 4 అవుతుంది. భూమి అంటే ఇది, ఎత్తు అంటే ఇది. కాబట్టి హాఫ్ భూమి అంటే 4 ఇంటూ ఎత్తు అంటే 3 అవుతుంది. అంటే 2 మొత్తం ఎంత అవుతుంది? 6. ఎప్పుడైనా వైశాల్యం సెంటీమీటర్ స్క్వేర్లో ఉంటుంది, కాబట్టి సెంటీమీటర్ స్క్వేర్. ఒకవేళ ఇది 3 సెంటీమీటర్స్, 4 సెంటీమీటర్స్, 5 సెంటీమీటర్స్ అయితేనే, అంటే ఇది సెంటీమీటర్స్ అయితేనే ఇది సెంటీమీటర్ స్క్వేర్ అవుతుంది ఏరియా. ఈ విధంగా మనం ఏరియాని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఒక రకమైనటువంటి త్రిభుజం. మరి విభిన్నమైన కొలతలు ఇచ్చేటప్పుడు, విభిన్న కొలతలు ఏవైనా ఇచ్చేటప్పుడు ఏ ఈజ్ ఈక్వల్ 10 సెంటీమీటర్స్, బి ఈజ్ ఈక్వల్ 20 సెంటీమీటర్స్, సి ఈజ్ ఈక్వల్ 30 సెంటీమీటర్స్, అలా విభిన్న కొలతలు ఇచ్చేటప్పుడు ముందు సెమీ పెరిమీటర్ కడతాం. ఎస్ ఈజ్ ఈక్వల్ సెమీ పెరిమీటర్, అర్ధ చుట్టుకొలత, a + b + c/2. ఇక్కడ ఇంకో విషయం కూడా చెప్పవచ్చు. మరి చుట్టుకొలత ఏమవుతుంది? త్రిభుజ చుట్టుకొలత కావాలంటే ఏం చేస్తాం? త్రిభుజ చుట్టుకొలత కావాలంటే మొత్తం చుట్టూ ఉన్న కొలత, త్రిభుజం యొక్క చుట్టుకొలత కావాలంటే ఈ 3 భుజాన్ని కలిపేస్తాం. ఈ భుజాన్ని, ఈ భుజాన్ని, ఈ భుజాన్ని, 3 భుజాన్ని కలిపేస్తాం. అంటే ఈ భుజాన్ని, ఈ భుజాన్ని, ఈ భుజాన్ని కలిపేస్తాం. అదే చుట్టుకొలత అవుతుంది. కాబట్టి ఇక్కడ చుట్టుకొలత ఏమంటాం? ఇక్కడ చుట్టుకొలత ఏమంటాం? a + b + c. అంటే త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే a + c. అర్ధ చుట్టుకొలత అంటే సగం చుట్టుకొలత, అంటే 2 భాగాలు చేయాలి, /2 అని అంటాం. త్రిభుజం యొక్క చుట్టుకొలత అంటే a + b + c. చుట్టూ ఉన్న కొలత, చుట్టూ ఉన్నటువంటి అన్ని భుజాన్ని కలిపేస్తాం. అర్ధ చుట్టుకొలత అంటే చుట్టుకొలత సగం, కాబట్టి /2 చేసాం. ఇక్కడ అర్ధ చుట్టుకొలత అన్నప్పుడు /2 చేస్తాం. డైరెక్ట్ చుట్టుకొలత అంటే a + b + c చేస్తాం. మరి చుట్టుకొలతను, మరి అర్ధ చుట్టుకొలతను సెమీ పెరిమీటర్ అంటారు. సెమీ అంటే అర్ధ అని అర్థం, సెమీ అంటే హాఫ్ అని అర్థం అనమాట. మరి చుట్టుకొలతను ఏమంటారు ఇంగ్లీష్లో? పెరిమీటర్ అని అంటారు. పెరిమీటర్ అంటారు. మరి అర్ధ చుట్టుకొలతను ఏమంటారు? సెమీ పెరిమీటర్ అంటారు. అభ్యర్థులు గమనించగలరు. నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా వేరే త్రిభుజం, ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు సమద్విబాహు త్రిభుజం అని అన్నాం అనుకోండి. సమద్విబాహు త్రిభుజం, సమద్విబాహు త్రిభుజం అంటే దీన్ని ఏమంటారంటే ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని అంటారు. ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని అంటారు. సమద్విబాహు అంటే దీని అర్థం ఏంటి? సమద్విబాహు, ద్వి అంటే 2 అని అర్థం. ద్వి అంటే 2 అని అర్థం. సమద్విబాహు, సమ అంటే సమానంగా ఉన్నాయని అర్థం. బాహు అంటే భుజాలు అని అర్థం. బాహు అంటే భుజాలు అని అర్థం. సమం అంటే సమానంగా ఉన్నాయని అర్థం. సమద్విబాహు అంటే దాని అర్థం ఏంటి? 2 భుజాలు సమానంగా ఉన్నాయని అర్థం.
రెండు భుజాలు సమానం గల త్రిభుజం అని అర్థం. ఓకే, సమద్విబాహు. సమ అంటే సమానంగా, ద్వి అంటే రెండు, బాహు అంటే భుజాలు. రెండు భుజాలు సమానంగా గల త్రిభుజం. రెండు భుజాలు సమానంగా గల త్రిభుజాన్ని ఏమంటారంటే సమద్విబాహు త్రిభుజం అంటారు. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటారంటే ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని అంటారు. దాన్ని ఏమంటారంటే ఐసోస్లెస్ ట్రయాంగిల్ అని అంటారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒక త్రిభుజం అని అనుకోండి, ఇది ఒక త్రిభుజం అనుకుంటే సేమ్, అంటే ఇది లంబకోణ త్రిభుజం అయిపోద్ది. లంబకోణ త్రిభుజం తీసుకోకూడదు, యాక్చువల్ లంబకోణ త్రిభుజం తీసుకోకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా తీసుకున్నాం అనుకోండి, ఒక త్రిభుజం లంబకోణ త్రిభుజం తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ రెండు కొలతలు సమానం, ఇది డిఫరెంట్ అని అనుకోండి, ఇది డిఫరెంట్ కొలత. ఇక్కడ ఏంటంటే ఏబి ఏసి కొలతలు సమానం, ఈ రెండు కొలతలు సమానం, ఈ కొలత డిఫరెంట్ అని అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 సెంటీమీటర్లు అని అనుకున్నాం, ఇది కూడా 10 సెంటీమీటర్లు అవుతుంది, బట్ ఇది అనేది ఒక 20 సెంటీమీటర్లు. అంటే ఇక్కడ ఏమని చెప్తాం, ఇక్కడ రెండు భుజాలు సమానం, ఇది 10 సెంటీమీటర్లు, ఇది 10 సెంటీమీటర్లు, కాబట్టి ఈ త్రిభుజం ఏమవుతుంది, సమద్విబాహు త్రిభుజం అని అవుతుంది. ఇటువంటి సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సమద్విబాహు త్రిభుజ వైశాల్యం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ చాలా చాలా ఇంపార్టెంట్. దీని యొక్క వైశాల్యం ఏంటంటే b/4 4a² - b². ఇది సమద్విబాహు త్రిభుజం యొక్క వైశాల్యం అవుతుంది. ఇది సమద్విబాహు త్రిభుజ వైశాల్యం అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ పైన ఇచ్చినటువంటి లెక్కలో ఏ ఏంటి బి ఏంటి అని అడిగితే ఇక్కడ ఏమవుతుందంటే ఏ అనేది ఇక్కడ రెండు భుజాలు సమానం కాబట్టి ఆ సమానంగా ఉండే భుజం ఏ అవుతుంది, 10 సెంటీమీటర్ సమానంగా ఉండే భుజం ఏమవుతుందంటే ఏ అవుతుంది. రెండు భుజాలు సమానం కాబట్టి అది ఏ అవుతుంది. మిగతా ఏదైతే డిఫరెంట్గా ఏ భుజం అయితే ఉందో అదే అవుతుంది. ఇది అభ్యర్థులు గమనించగలరు. ఇక్కడ ఏ అనేది ఏది సమానంగా ఉన్న భుజాల వాల్యూ ఏ అవుతుంది, డిఫరెంట్గా ఉన్న భుజం 20 సెంటీమీటర్స్ అవుతుంది. ఒకవేళ దీనికి మన వైశాల్యం ఎంత కావాలంటే 20/4 × 4a² అంటే 4 × 10² - b² అంటే 20² అవుతుంది. అంటే దీన్ని ఏమని రాయొచ్చు, 4 5ల 5 ఇంటూ ఇది ఎంత అవుతుంది 400 అవుతుంది, ఇది కూడా ఎంత అవుతుంది 400 అవుతుంది. ఆటోమేటిక్గా ఏమొస్తుంది, 400లో 400 తీసి 0 వస్తుంది ఆటోమేటిక్గా. కానీ వేరే విలువ ఏదైనా తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అంటే మామూలుగా ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇంపార్టెంట్ ఫార్ములాస్ ఏంటంటే ఒకటి మామూలుగా ఏ వాల్యూ ఒక ఏ ఒక 10 b = 20 c = 30 ఇలా డిఫరెంట్ వాల్యూస్ ఇచ్చేటప్పుడు అప్పుడు త్రిభుజ వైశాల్యం ఏమవుతుందంటే s × s - a s - b s - c అవుతుంది. ఇక్కడ s అనేది ఏమవుతుందంటే a + b + c/2 అవుతుంది. డిఫరెంట్ కొలతలు అంటే ఏ వాల్యూ ఒక డిఫరెంట్ 10 20 30 డిఫరెంట్ కొలతలు ఇచ్చేటప్పుడు అప్పుడు త్రిభుజ వైశాల్యం ఏమవుతుందంటే √s × s - a s - b s - c అవుతుంది. ఇక్కడ s = a + b + c/2. ఎస్ని ఏమంటారంటే అర్ధవృత్త చుట్టూ కొలత అని అంటారు. ఈ విధంగా చెప్తాం. లేదంటే మామూలుగా ఒక లంబకోణ త్రిభుజం తీసుకున్నాం అనుకోండి, లంబకోణ త్రిభుజం తీసుకుంటే ఈ విధంగా ఉంటుంది లంబకోణ త్రిభుజం. అంటే ఇక్కడ 90 degrees ఉంటుంది, ఇది ఏదో 3, ఇది ఏదో 4, ఇది 5, ఇది ఏసి, ఇది బి. లంబకోణ త్రిభుజం అయితే ఇక్కడ ఈ విధంగా లంబకోణ త్రిభుజ వైశాల్యం కావాలంటే హాఫ్
భూమి ఇంటూ ఎత్తు అని అంటాం సింపుల్గా. అది ఇప్పుడు మామూలుగా లంబకోణ సమద్విబాహు త్రిభుజ వైశాల్యం అన్నా సమద్విబాహు త్రిభుజం అన్నా రెండింటికి ఒకటే సూత్రం వర్తిస్తుంది. ఇక్కడ సమద్విబాహు త్రిభుజం ఆర్ దీన్ని ఇంకో విధంగా కూడా ఏమనొచ్చు, లంబకోణ సమద్విబాహు త్రిభుజం. ఈ రెండు త్రిభుజాలకైనా సమద్విబాహు త్రిభుజానికైనా మరియు లంబకోణ సమద్విబాహు త్రిభుజానికైనా ఒకటే ఫార్ములా ఆల్రెడీ చెప్పాం. అంటే ఇప్పుడు ఏమనొచ్చు, త్రిభుజం ఈ విధంగానే ఉండొచ్చు, ఈక్వల్ ఇక్కడ డిఫరెంట్, ఇది 10 ఇది 10 అయితే ఇది 20 ఇలాగైనా ఉండొచ్చు, లేదంటే ఇలాగైనా ఉండొచ్చు, లంబకోణం లాగైనా ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 ఇది 10 ఉంటే అప్పుడు ఆటోమేటిక్గా పైథాగరస్ ప్రకారం ఎంత కొంత 10² + 10² అంటే 200 అవుతుంది. అంటే ఇది √200 అవుతుంది. అంటే ఈ విధంగానే ఉండొచ్చు. ఈ రెండు సందర్భాల్లో ఏ సందర్భాల్లో అయినా సూత్రం ఏమవుతుంది, ఏరియా అంటే వైశాల్యం అనమాట, b/4 √4a² - b² అవుతుంది. ఎందుకంటే ఇవి సమద్విబాహు త్రిభుజాలు, అంటే రెండు భుజాల యొక్క కొలతలు సమానం, ఈ భుజం సమానం. ఈ విధంగా ఉండేటప్పుడు ఈ విధమైన ఫార్ములాని వర్తింపచేస్తాం. రిమైనింగ్ భాగాన్ని నెక్స్ట్ పార్ట్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.